హలో గైస్, ఈరోజు త్వరగా లేచేసాను ఎందుకంటే షాపింగ్ చేయాలని. టైం చూడండి 10:30 అయింది. మనం అలా ఫేస్ వాష్ చేసేసుకొని షాపింగ్ చేద్దాం, వెళ్దాం. ఓకేనా? ఓకే గాయస్, నేను వచ్చేసాను బయటికి. ఇంకా మనం గ్రాండ్ అనే మహల్కి వెళ్దాం. సూపర్ మార్కెట్కి వెళ్ళి షాపింగ్ చేసుకొని త్వరగా మళ్ళీ రూమ్కి వచ్చేసి మళ్ళీ షాప్కి వెళ్ళిపోదాం. ఓకేనా సార్? చూడండి, ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం ఆ మహల్కి దగ్గరగా వెళ్ళిపోతాం అనమాట. షార్ట్ కట్ అనమాట ఇది. ఈ బిల్డింగుల మధ్యలోంచి వెళ్ళిపోవాలా ఈ అన్ని అపార్ట్మెంట్లేను. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయినామా మనకి కొద్దిగా దగ్గరగా ఉంటుంది అనమాట గ్రాండ్ అనే హైపర్ సూపర్ మార్కెట్. అక్కడికి వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు తీసుకున్నావా. ఎక్కువ ఏం లేదులేండి, చూశారు కదా 5 గడికి తీసుకొని రిటర్న్ వచ్చేద్దాం. ఇది వచ్చి కోర్ట్ అండి. చూడండి ఎలా ఉందో, బాగా బ్యూటిఫుల్గా ఉంది కదా కోర్టు. అలా మనం ఇక్కడ ఒక రోడ్ క్రాస్ చేయాలి. రోడ్ క్రాస్ చేసేసి ఇక్కడ చూసుకొని దాటుకోవాలండి. ఎందుకంటే వెహికల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మనం స్లోగా వెళ్ళిపోతాం. అలా వెళ్తూ ఉన్నానన్నమాట. ఎలా ఉందో చూడండి, నేను స్లోగా చూసుకుంటూ వెళ్తున్నాను. వెహికల్స్ వస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ వచ్చేసాను అనమాట. అంటే కొద్దిగా వచ్చినాను రూమ్ కాంజిల్లా. ఇంకా కోర్టు దాటుకొని వెళ్ళిపోవాలి. కొద్దిగా ఫ్రంట్కి వెళ్ళి అక్కడ ఈ లాస్ట్ బిల్డింగ్ లాస్ట్ ఉంది కదా, అక్కడి నుంచి మళ్ళీ క్రాష్ అవి వెళ్ళిపోవాలి. అలా స్ట్రైట్గా వెళ్ళిపోతాము. ఓకేనండి, ఇది వచ్చి నా ఎదురుగా వచ్చి అది కోర్టుకు సంబంధించిన వెహికల్స్ అన్నీ ఎక్కడ పార్కింగ్ చేస్తారన్నమాట. పైన ఎలా ఉందో చూడండి. పైన ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ నా రైట్ సైడ్ ఉన్నది బ్యాంక్ అనమాట. 2 బ్యాంకులు ఉన్నాయి నా రైట్ సైడ్. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. స్ట్రైట్గా వెళ్ళిపోయినాం అనుకో, స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరగాలి. అక్కడే ఉందన్నమాట గ్రాండ్ హైపర్ సూపర్ మార్కెట్. ఓకే గైస్, ఒకసారి ఇక్కడంతా విజువల్స్ చూడండి. కోర్టు చూసారా ఎలా ఉందో ఈ సైడు. ఒకసారి హైట్ ఎంత హైట్ ఉందో చూడండి. చూడండి ఎంత హైట్ ఉందో, ఆకాశానికి ఉన్నట్టుంది. అలా గవర్నమెంట్ డబ్బులు ఉండేది కాబట్టి ప్రైవేటు ఎలా అయినా కడతారండి, వీళ్ళకేమి అదండి. ఓకే గాయస్, మనం ఆల్మోస్ట్ వచ్చేసామన్నమాట దగ్గరికి. సూపర్ మార్కెట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడికి వెళ్ళి ఒక 5 దినార్లకి ఒక టైడ్ సర్ఫ్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. సార్ అంతా చూపిస్తాను చూడండి లోపల ఏమేమి ఉంటాయి వస్తువులన్నీ. నేను మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళను, ఎందుకంటే మళ్ళీ నాకు టైం అయిపోతుంది డ్యూటీకి. అందుకని వెళ్ళను అనమాట. నేను వెళ్ళాల్సిన పైన మాత్రమే చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం త్వరగా. ఓకేనా? ఓకే గాయస్,
చూసారా, గ్రాండ్ అని ఉంది పైన, గ్రాండ్ హైపర్ అని. ఆ పైన నుంచి కింద అన్ని బ్యాంకులు, హోటల్స్ ఉంటాయి. పైన వరకే అది సూపర్ మార్కెట్. మహల్ జెమ్మీ అంటారు అరబీలో. ఓకేనా. ఇలా స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ ఎక్కి వెళ్ళిపోదాం పైకి. ఓకేనండి, వచ్చేసినాం మనం పైకి. చూసారా, రిఫ్రిజిరేటర్లు, ఇంకా బట్టలు ఆరేసుకునే స్టాండ్లు ఇక్కడ ఫ్రంట్లోనే ఉన్నాయి. దీనికి లిఫ్ట్ కూడా ఉంది, కానీ నేను స్టెప్స్ ఎక్కి వచ్చేసాను. ఒకసారి లోపల ఎలా ఉందో చూపించా చూడండి. ఐరన్ బాక్సులు, లైట్స్, క్లాత్, స్నానం చేసిన తర్వాత క్లాత్ ఇక్కడ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఉన్నాయండి. సోపులు అంట, షాంపూ, పర్ఫ్యూమ్స్ మొత్తం ఉంటాయండి ఇక్కడ. నాకు కావాల్సింది సోప్, బట్టల సోప్, అదేనండి టైడ్. మనం ఈసారి కొత్త రకం తీసుకువెళ్తాము. ఏదైనా ఆఫర్లో ఉంటే దాన్ని తీసుకెళ్తాను. ఈరోజు చెప్పాను కదండి, నేను రూమ్లో ఎక్స్ట్రా మనీ కోసం వర్క్ చేస్తానని. అదేనండి మా షాప్ వాళ్ళకి బట్టలు క్లీన్ చేస్తాను. 5 మెంబర్స్ ఉన్నారు. 5 మెంబర్స్కి వచ్చి నెలకొచ్చి ఒక్కొక్కరు 10 KD 10 దినాలు ఇస్తారు. నెలకి ఒక్కొక్కరు 10 దినాలు, అట్లా 5 మంది 50 దినాలు అంటే మనం 13,500 అలా 14,000 దాకా వస్తుంది. అట్టా నేను ఇప్పుడు 2 ప్యాకెట్లు ఎత్తుకొని వెళ్ళిపోతాను అనమాట. అంటే 10 kilos టైడు, సర్పు. గట్టా 2 నెలలకు వచ్చి 50 100 అవుతుంది. 100లో ఇప్పుడు నేను 5 KDకే సర్ఫ్ తీసుకెళ్తాను. అంటే 90 దినాలు. మనకి నెలకు లాభం. 5 దినాలు ఇచ్చామా, 5 దినాలు మనం ఖర్చు చేస్తే 90 దినాలు వస్తుంది అనమాట 2 నెలలకి. అదండి నాకు రూమ్లో నెలకు వచ్చి 50 దినాలు. ఒకసారి లోపలంతా బట్టలు, షూస్ అన్నీ చూపించా చూడండి. నేనేం తీసుకోవాలా, ఊరికే వీడియో తీసుకుంటాను అంతేనా.
చూశారు కదా బాయ్స్, ఇంకెందుకులేండి, నాకు కానీ టైం అవుతుంది, డ్యూటీ టైం. ఇంకొక 1 అవర్ ఉంది. మనం ఇలా ఇంకా తీసుకొని ఇంకెందుకు టైం వేస్ట్, సరుకు తీసుకొని వెళ్ళిపోదాము. ఓకేనా?
కౌంటర్ కాడికి వచ్చేసిన బాయ్స్. ఇంక మనం అమౌంట్ కట్టేసి మన వస్తువులు తీసుకెళ్ళిపోతాం. ఓకేనా? ఇప్పుడు ఉంది గాయస్, మనము దీన్ని 10 కిలో ఉంటుంది సరుకు. దీన్ని మోసుకెళ్ళాలంటే వెయిట్ ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఒక 1/2 కిలోమీటర్ నడచాలా. వెళ్దాం స్లోగా అలా వచ్చేసినాను. ఇప్పుడు అసలైన టాస్క్ దీన్ని తీసుకెళ్ళలేదు నాది. ఇప్పుడు ఎలాగోలా కష్టపడి తీసుకెళ్ళిపోతాను రూమ్కి. ఓకేనా? బరువు ఉందండి. ఒక్క హ్యాండ్తోనే తీసుకెళ్ళాలి. ఒక చేతిలో కెమెరా, ఒక చేతిలో వచ్చి ఈ టైడ్ సరుకు. ఇలా రోడ్ క్రాస్ చేసేస్తే మనం మళ్ళా మన గమ్యానికి చేరుకుంటాము. అదండి నా లైఫ్ ఎలా ఉంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఆడ మధ్యలో పహరీ ఉంది, పహరీ కూడా దాన్ని ఎగురుదూకి వెళ్ళిపోవచ్చు. మనం న్యాయంగా వెళ్దామండి. ఓకేనా?
ఎదురుగా ఉందండి మా రూము. ఇక్కడ ఖాళీ స్థలం ఉన్నది. ఒక 2 గజాలు 3 గజాలు ఇచ్చి నేను ఒక బిల్డింగ్ కట్టుకుంటా కదా, ఎందుకండి ఖాళీగా ఉంచేది? ఏదైనా మా లాంటి వాళ్ళకి ఇచ్చితే ఇంత పెద్ద బిల్డింగ్ కాకపోయినా ఒక చిన్నదైనా కట్టుకొని దాంట్లో ఉండగలుగుతాం కదా. ఆదుకోండి గవర్నమెంట్ సార్. ఒకసారి మా లాంటి పేద ప్రజలను చూసి కనికరించి ఇలాంటి ఖాళీ స్థలాలు ఉంటే ఏంటి సార్ అని అర్జీ రాద్దాం అనుకున్నాను. కానీ ఎవరు ఉంటారండి ఇక్కడ? ఏదో బతుకు తీరు కోసం వచ్చినావా, 2 సంవత్సరాలు ఉన్నావా, పని చేసుకున్నావా, వెళ్ళామా అని ఉండాలి. కానీ ఇలాంటి ఆశలు పనికి రావు రీ అని నాలో నేనే చెప్పుకొని అలా ఒక పక్క చెయ్యి నొప్పి వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి అలా తూగుతూ నడుస్తూ వెళ్తున్నాను. అప్పుడే నాకు ఒక అద్భుతంగా ఒక ఏరోప్లేన్ కానొచ్చింది. అలా ఎప్పుడండి నేను ఇండియాకి అలా వెళ్ళిపోయేది ఏరోప్లేన్ అని, అలా దాన్ని చూసుకుంటూ అలా వచ్చేసాను అనమాట. ఇక్కడ ఏదో చూస్తే ఇది ట్రైన్, కానీ ఇది ఏదైనా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకి పైకి ఏమైనా తీసుకెళ్ళాలంటే ఈ లిఫ్ట్ ద్వారా, పైన ట్యాంకర్లు కానీ అలాంటివి ఏమైనా కావాలంటే దాని ద్వారా పైన పెట్టేస్తారు. మా అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్నా చూడండి, కొద్దిగా ఫ్రంట్కి వచ్చింది. అదే అనమాట మా రూము. అలా వచ్చేసానండి మా రూమ్ కాడికి. చూడండి ఎలా ఉందో, ఘన స్వాగతం పలికినట్టుగా ఉంది కదా మా రూమ్ కాడికి. అలా వచ్చేసాను. రూమ్కి వెళ్ళి బ్రష్ అప్ వేసి వెళ్ళిపోదాం షాప్కి. రూమ్లోకి వచ్చేసానండి కష్టపడి. అక్కడ పెట్టేసి నేను కొన్నది సరుకు వచ్చి చూస్తా చూడండి, 5 kg బ్యాగు 5 కిలోలది ఉజాల అంట, ఉజాల ఏదో ఒకటి అలా. ఓకే గాయస్, నేను ఫ్రెష్ అవ్వి మళ్ళీ మీతో మాట్లాడతాను, ఓకేనా? ఓకే గాయస్, నేను ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా డ్యూటీ టైం అయింది. డ్యూటీకి వెళ్తూ ఉన్నాను. ఇప్పుడే రూమ్కి కిందకు వచ్చాను అంతేను. ఎదురుగా చూసారా స్కూలు. అలా చూస్తే మాకు రైట్ సైడ్ ఎక్స్చేంజ్ బ్యాంక్ అనమాట, అది ఆల్మోలా. స్ట్రైట్గా అలా వెళ్ళిపోవాలన్నమాట.
అది బాయ్స్ నా ఇన్కమ్. ఇలా కువైట్కి వచ్చాను, 150 శాలరీ, 150 దినార్లు. ఏదైనా ఇన్కమ్ వచ్చే షాప్లో 30-40 లోపల వస్తుంది. అది తర్వాత రూమ్లో వచ్చి ఇలా బట్టలు క్లీన్ చేస్తాం. 5 మందికి 50 దినార్లు వస్తుంది నెలకి. అలా చేసుకొని వెళ్ళిపోదాం ఇండియాకి. ఇక్కడ చూడండి ఎలా వెహికల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది బాగుంది కదా వ్యూ. ఎక్కువ గాలి తోలుతుందండి, చల్లగా చలిగాలి. గాలి కానీ చల్లగా గాలి తోలుతుంది, చలి పెడుతుంది అనమాట. నైట్కి కానీ ఎక్కువ కూల్గా ఉంటుంది క్లైమాక్స్. వానైనా ఏదొచ్చినా కొత్త అన్నమాట. డ్యూటీలు మాత్రం చేసుకోవాలన్నమాట కువైట్లో. చూడండి యువతల రిగై, ఇటు సైడ్ వచ్చి ఆర్ది. రెగ్గైని వదిలేసి చూడండి, నా బ్యాక్ సైడ్ రెగ్గై వదిలేసి ఆర్డియాలోకి వచ్చేసాను. ఇంకొక 5 minutes కల్లా షాప్లోకి వెళ్ళిపోతాం. ఇలా స్ట్రైట్గానే వెళ్ళిపోవాలి. స్ట్రైట్గా వెళ్ళిపోయి షాప్కి వెళ్ళిపోతాం. డెలివరీ బాయ్లు దండిగా ఉన్నారండి. ఇండియాకి అమౌంట్ పంపించారు కానీ ఇండియా రేటు భలే ఉందండి. ఇప్పుడు పెడుతున్నారు 278 దాకా ఉంది. నేను అలా వచ్చేసాను షాప్ కాడికి. షాప్లో ఒక్కడే అక్కడ కూర్చోన్నాడు సెల్లుకుంటా. ఇంకా మనం ఫేస్ వాష్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే తలకి మొహం అట్నే పేకపోయింది. ఫేస్ వాష్ చేసుకొని హెయిర్ డ్రై చేద్దాం. ఓకేనా? ఓకే గాయ్స్, ఇక మొదలు పెడదామా?
పెట్టి చూస్తున్నారు. అయిపోయి ఇల్లు ఇంకా ఉంటే ఎలా ఉందో లైక్ చేయండి.